హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం డ్రైవ్ బ్యాక్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీలో ట్విస్ట్లు అయితే మాత్రం సూపర్ ఉంటాయి. ఓపెన్ చేస్తే రీడ్ తన పేరెంట్స్ ఇంట్లో ఒలివియాతో ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు. అప్పటికే ఒలివియా ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రీడ్ సిటీకి బయలుదేరబోతుంటాడు. అప్పుడు రీడ్ ఫాదర్ రోడ్ ట్రిప్కి కావాల్సిన వస్తువులన్నింటినీ కార్ బ్యాక్ సీట్లో పెట్టానని రీడ్కి చెప్పి ఒక లైటర్ని కూడా ఇస్తాడు. అప్పుడు రీడ్ అసలు ఇవన్నీ ఎందుకు, జస్ట్ 2-3 అవర్స్లోనే నేను ఇంటికి రీచ్ అవుతాను కదా అని అంటాడు. కట్ చేస్తే రీడ్ అండ్ ఒలివియా సిటీకి బయలుదేరతారు. ఇద్దరూ వాళ్ళ లైఫ్ల గురించి, పుట్టబోయే బేబీ గురించి మాట్లాడుకుంటూ వెళ్తుండగా సడన్గా ఒక టర్నింగ్ దగ్గర వేరొక కారు ఎదురొస్తుంది. అప్పుడు పెద్ద యాక్సిడెంట్ జరగబోద్ది. బట్ రీడ్ వెంటనే అలర్ట్ అవడంతో యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటారు. ఒక్కసారిగా అలా జరగడంతో ఇద్దరికి చాలా భయం వేస్తుంది. ఇద్దరూ కారులో నుంచి బయటకు వచ్చి కాస్త ఊపిరి పీల్చుకుంటారు. బట్ వాళ్ళు సిటీకి ఏ రూట్లో వెళ్లాలో వాళ్ళకేం అర్థం అవ్వదు. అప్పుడు ఒలివియా పక్కనే గ్యాస్ స్టేషన్ ఉన్నట్టుంది, అక్కడికి వెళ్ళి మనం సిటీకి వెళ్ళడానికి డైరెక్షన్స్ అడుగుదామని అంటుంది. సరే అని రీడ్ గ్యాస్ స్టేషన్ వైపు డ్రైవ్ చేస్తాడు. ఇద్దరు గ్యాస్ స్టేషన్ని రీచ్ అవుతారు. కానీ అది బాగా పాడైపోయి విచిత్రంగా ఉంటుంది. లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుని బిల్ పే చేద్దామన్నట్టు క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్తారు. బట్ క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్న వ్యక్తి ఉలుకు పలుకు లేకుండా చైర్లో కూర్చొని ఉంటాడు. అతన్ని చూసి వీళ్ళకి ఏం అర్థం అవ్వదు. అప్పుడు సడన్గా అతని వైఫ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీకేం కావాలి చెప్పండి అని అంటది. ఆ ముసలావిడ చూడడానికి మరీ దారుణంగా ఉంటుంది. ఆమె హస్బెండ్ చనిపోయాడో లేక బతుకున్నాడో తెలియదు, కానీ ఈమైతే అతనితో మాట్లాడుతుంటది. ఇక వాళ్ళు తమకు కావలసిన వస్తువులు తీసుకుని బిల్ పే చేస్తారు. రీడ్ ఆ ముసలావిడిని సిటీకి వెళ్ళడానికి మ్యాప్ ఏమైనా ఉందా అని అడగడంతో సిటీకి వెళ్ళే ఒక షార్ట్ కట్ని చూపిస్తుంది. ఇక రీడ్ అండ్ ఒలివియా గ్యాస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి సిటీకి బయలుదేరతారు. వాళ్ళు తను చెప్పిన రూట్లోనే వెళ్తున్నారని ఆ ముసలావిడ గట్టిగా నవ్వుద్ది. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి షార్ట్ కట్ అనే బోర్డు కనిపిస్తుంది. ఒలివియా షార్ట్ కట్ రూట్లో వెళ్దాం అనడంతో రీడ్కి అంతగా ఇష్టం లేకపోయినా సరే ఆ రూట్లో కార్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తుండగా రోడ్ మీద ఒక పాత బంపర్ అడ్డంగా ఉంటుంది. రీడ్ అది గమనించకుండా కార్ డ్రైవ్ చేస్తుంటాడు. ఒలివియా గట్టిగా అరవడంతో రీడ్ సడన్గా కార్ ఆపేస్తాడు. అప్పుడు ఒలివియా కేర్లెస్గా డ్రైవ్ చేస్తావేంటి, కొంచెం చూసుకుని డ్రైవ్ చేయి, ఇప్పుడు సెకండ్ టైం యాక్సిడెంట్ని మిస్ అయ్యామని అంటది. ఇక రీడ్ కారులో నుంచి బయటకు వచ్చి బంపర్ని పక్కకు లాగేస్తాడు. ఆ తర్వాత తను కారులోకి ఎక్కగానే సడన్గా కారు వెనక గ్లాస్ మీద రక్తం పడడం స్టార్ట్ అవుతుంది. వితిన్ సెకండ్స్లోనే కారు మొత్తం బ్లడ్తో నిండిపోయి ఒక దెయ్యం రీడ్ ఫేస్ దగ్గరికి వస్తుంది. రీడ్ ఒక్కసారిగా భయపడిపోతాడు. బట్ ఇదంతా నిజం కాదు. రీడ్ పట్టపగలే అలా ఒక భయంకరమైన ఇల్యూజన్ని ఫీల్ అవుతాడు. చాలాసేపటి నుంచి డ్రైవ్ చేస్తున్నా కదా, అందుకే ఇలా అనిపించిందని అనుకుంటాడు. రీడ్ ఒలివియాతో మనం ఈ రోడ్లో చాలాసేపటి నుంచి వెళ్తున్నాం, ఇంకా మెయిన్ రోడ్ రాదేంటని అంటాడు. అప్పుడు ఒలివియా మనం స్టార్ట్ అయ్యి జస్ట్ 20 మినిట్సే అయి ఉంటుందని చెప్తుంది. నిజానికి వాళ్ళ రూట్లోకి వచ్చి చాలాసేపు అయి ఉంటుంది, కానీ వాళ్ళకి అది అంతగా అర్థం కాదు. వాళ్ళ అలా కారులో వెళ్తుండగా ఎవరో స్ట్రేంజర్ రోడ్డు పక్కనే నడుస్తూ వెళ్తుంటాడు. ఇలాంటి అడవిలో ఈ వ్యక్తి ఏంటి ఒంటరిగా వెళ్తున్నాడని ఇద్దరికీ డౌట్ వస్తుంది. అసలు అతను బాగానే ఉన్నాడా లేదా అని రీడ్ అతని దగ్గర కార్ ఆపాలని స్లో చేస్తుంటాడు. బట్ ఒలివియా మాత్రం స్ట్రేంజర్స్తో మనకెందుకు, కార్ ఆపొద్దని అంటది. బట్ రీడ్ కార్ని ఆపి నువ్వు బాగానే ఉన్నావా అని అతన్ని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఒక కర్రని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండని గట్టిగా అరుస్తాడు. బట్ వాళ్ళు అతని మాటల్ని పెద్దగా వినకుండా వాళ్ళ మీద అటాక్ చేస్తున్నాడని ఫాస్ట్గా వెళ్ళిపోతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒలివియా టాయిలెట్కి వెళ్ళాలనడంతో రీడ్ ఒక చోట కారు ఆపుతాడు. ఒలివియా టాయిలెట్కి వెళ్ళగానే రీడ్కి ఎవరో చెట్ల మధ్య పరిగెత్తినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక ఫ్రూట్ లాంటిది రోడ్డు మీదకి వచ్చి పడుతుంది. అదేంటని రీడ్ దాని దగ్గరికి వెళ్ళి చూస్తుండగా సడన్గా కార్ డోర్ ఓపెన్ అవుతుంది. వెంటనే రీడ్ కార్ దగ్గరికి వచ్చి చూస్తాడు. ఈలోగా ఒలివియా దగ్గరికి ఏదో మాన్స్టర్ వస్తుండడంతో తను గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే రీడ్ వెనక్కి తిరుగుతాడు. అప్పుడు అతని చెయ్యి కారు డోర్కి గట్టిగా తగలడంతో చేతికి దెబ్బ తగులుతుంది. ఇక ఇద్దరూ భయంతో అక్కడి నుంచి బయలుదేరతారు. తన మీద ఏదో అటాక్ చేయడానికి వచ్చిందని ఒలివియా భయపడుతూ రీడ్కి చెప్తుంది. అసలు మనం గ్యాస్ స్టేషన్ దగ్గర ఉన్న ముసలావిడ మాట విని ఈ షార్ట్కట్లోకి వచ్చుండాల్సింది కాదు అని అంటది. అప్పుడు రీడ్ ఎవరి గురించి మాట్లాడుతున్నామని అంటాడు. దానికి ఒలివియా అదేంటి అలా మాట్లాడతావు, మనం గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఒక కపుల్ని మీట్ అయ్యాం కదా, వాళ్ళ వల్లే కదా మనం ఈ రూట్లోకి వచ్చామని అంటది. బట్ రీడ్కి అసలు అవేం గుర్తుండవు, తను మొత్తం మర్చిపోయి ఉంటాడు. నువ్వు బాగా టైర్డ్ అయి ఉన్నట్టున్నావు, కాసేపు పడుకో అని ఒలివియా చెప్పడంతో రీడ్ నిద్రపోతాడు. కాసేపటి తర్వాత రీడ్ మేల్కొని మనం ఇంకా ఇదే రూట్లో ఉన్నామేంటి, ఎంతసేపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తామని ఫ్రస్ట్రేట్ అవుతాడు. అప్పుడు రీడ్ ఒలివియా వైపు చూస్తే తన మొహం పూర్తిగా రక్తంతో నిండిపోయి దెయ్యంలాగా నవ్వుతుంటుంది. రీడ్ బాగా భయపడిపోయి గట్టిగా అరుస్తాడు. కానీ అదంతా రీడ్ కల. తను కలలో నుండి మేల్కొనేసరికి వాళ్ళు ఇంకా అదే రోడ్లో ఉంటారు. ఏంటి మనం ఇంకా ఇదే రూట్లో ఉన్నామా అని ఒలివియా వైపు చూస్తాడు. ఒలివియా అసలు ప్యానిక్ అవ్వకుండా అసలు ఏం జరగనట్టు చాలా నార్మల్గా ఉంటుంది. ఏంటి ఒలివియా ఇలా ఉందని రీడ్ తనతో మాట్లాడతాడు. నిజానికి ఒలివియా కూడా రీడ్ నిద్రపోయిన తర్వాత జరిగిన విషయాలన్నీ మర్చిపోయి ఉంటుంది.
ఇక్కడేదో జరుగుతుందని రీడ్కి ఫుల్ డౌట్ వచ్చేస్తుంది. ఇంత చిన్న రూట్లో మనం ఇంతసేపు ట్రావెల్ చేయడం ఏంటి, ఒకరికొకరం జరిగిన విషయాలను మర్చిపోవడం ఏంటని ఒలీవియాకి జరిగినవన్నీ గుర్తు చేయాలని చూస్తాడు. బట్ ఒలీవియా మాత్రం ఏదేదో మాట్లాడతావేంటి, ఇప్పుడేగా మనం ఈ రూట్లోకి వచ్చామని రీడ్ మాటల్ని పట్టించుకోదు. అప్పుడు రీడ్ కావాలంటే చూడు మన కారులో పెట్రోల్ కూడా అయిపోవస్తుందని చెప్తాడు. అప్పుడు ఒలీవియాకి కూడా డౌట్ వస్తుంది. అండ్ సడన్గా కారు ముందు ఏదో షాడో కనిపించడంతో తను కార్ని ఆపేస్తుంది. అసలు అదేంటో తెలుసుకోవాలని ఇద్దరు కారులో నుండి బయటకు దిగుతారు. కారులో ఉన్నప్పుడు అంతా డే టైంలానే ఉంటుంది. బట్ కార్ దిగ్గానే వితిన్ సెకండ్స్లో నైట్ అయిపోతుంది. ఏంటి సడన్గా నైట్ అయిందని ఒలీవియా రీడ్తో అంటుంది. అప్పుడు రీడ్ ఎప్పటి నుంచో చీకటి పడే ఉంది కదా అని అంటాడు. ఇద్దరు టార్చ్ వేసుకుని అసలు రోడ్డు మీద ఏముందా అని చూస్తారు. తీరా చూస్తే ఫస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు రోడ్ మీద ఒక బంపర్ అడ్డుగా ఉంది కదా, సేమ్ మళ్ళీ అదే ప్లేస్కి వస్తారు. ప్రజెంట్ కూడా బంపర్ అడ్డుగా ఉంటుంది. ఇదేంటి మళ్ళీ ఇక్కడికే వచ్చాం, బంపర్ కూడా అడ్డుగా ఉందేంటని వాళ్ళు షాక్ అవుతారు. రోడ్డు పక్కనే రీడ్కి ఒక పాడైపోయిన కార్ కనిపిస్తుంది. అది సేమ్ వీళ్ళ కార్ లాగే ఉంటుంది, కానీ వాళ్ళది ఐడెంటిఫై చేయలేకపోతారు. ఆ కార్ మీద పైనుండి బ్లడ్ పడటం స్టార్ట్ అవుతుంది. అసలు పైన ఏముందని లైట్ వేస్తే పైన ఒక బాడీ రక్తంతో తడిసిపోయి ఉంటుంది. అదే సమయంలో ఒక గోస్ట్ వాళ్ళిద్దరి మీద అటాక్ చేస్తుంది. ఇద్దరూ భయంతో కార్ ఎక్కేస్తారు. బట్ కారులో పెట్రోల్ అయిపోవడంతో కార్ స్టార్ట్ అవ్వదు. రీడ్ ఎలాగోలా కార్తో ఆ గోస్ట్ని డాష్ ఇచ్చి కార్ని కొంచెం వెనక్కి పోనిస్తాడు. బట్ ఆ గోస్ట్ చనిపోదు. అది తిరిగి పైకి లేచి వీళ్ళ మీద అటాక్ చేయడానికి ముందుకు వస్తుంటుంది. ఒలీవియా బాగా భయపడిపోతుండడంతో రీడ్ ఆమెకి కాస్త ధైర్యం చెప్తాడు. అప్పుడే గోస్ట్ వల్ల కార్ బంపర్ కూడా ఊడిపోతుంది. రీడ్ కార్ని కొంచెం వెనక్కి పోనిస్తాడు. బట్ పెట్రోల్ అయిపోవడంతో కార్ ఇంకా వెనక్కి అస్సలు కదలదు. అదే సమయంలో మరొక కారు వీళ్ళకి ఆపోజిట్గా వచ్చి హారన్ కొడుతుంటుంది. అప్పుడు గోస్ట్ ఆ కారు వైపు తిరగడంతో ఇదే సరైన సమయమని ఇద్దరు అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ గోస్ట్ కూడా వాళ్ళ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇద్దరు గోస్ట్కి కనిపించకుండా చెట్లలో దాక్కుంటారు. ఆ గోస్ట్ వాళ్ళిద్దరు దాక్కున్న ప్లేస్ దగ్గరికి వస్తుంది. బట్ అదే టైంలో ఇంకొక కార్ హారన్ కొట్టడంతో గోస్ట్ అటువైపుగా వెళ్ళిపోతుంది. ఇక ఇద్దరు గోస్ట్ నుంచి తప్పించుకున్నామని హ్యాపీగా ఫీల్ అవుతూ రోడ్డు మీదకి వస్తారు. ఒలీవియాకి రోడ్ మీద ఒక కారు కనిపించి అక్కడ కారు ఉందని హ్యాపీగా చెప్తుంటది. బట్ రీడ్ మాత్రం అది మన కారే అని అంటాడు. నిజం చెప్పాలంటే ఒలీవియాకి అది తమ కారే అనే విషయం కూడా గుర్తుండదు. కాసేపు వీళ్ళిద్దరూ పిచ్చోళ్ళు అయిపోతారు. వాళ్ళ గతమేంటో మర్చిపోతారు, వాళ్ళ పేరెంట్స్ని మర్చిపోతారు, ఫ్రెండ్స్ని మర్చిపోతారు. ఇద్దరూ కాసేపు బాగా గొడవ పడతారు, అరుచుకుంటారు. కాసేపు పిచ్చోళ్ళలా కింద పడి నవ్వుకుంటారు. ఆ టైంలో ఒలీవియా రీడ్ మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. కాసేపటి తర్వాత రీడ్ ఆ మాయ నుండి బయటపడి ఇదంతా ఈ రోడ్డు వల్లే జరిగిందని అర్థం చేసుకుని ఒలీవియా దగ్గరికి వెళ్ళబోతుంటాడు. బట్ ఆ సమయంలో గోస్ట్ అక్కడికి వచ్చి రీడ్ని తల మీద కొట్టడంతో రీడ్ స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే ఆ గోస్ట్ ఇద్దరినీ కట్టేసి తన స్థావరంకి తీసుకెళ్ళుంటది. కాసేపటికి రీడ్ స్పృహలోకి వస్తాడు. అప్పుడు ఒలీవియా రీడ్తో ఇంతకుముందు కారు దగ్గర చెట్టుకి ఒక శవం వేలాడదీసింది కదా, దాన్నే ఇప్పుడు ఆ గోస్ట్ తింటుంది, తర్వాత నన్ను చంపేస్తుందేమో అని భయపడుతూ చెప్తుంది. అండ్ తన సమయంలో నేను నిన్ను 3 years బ్యాక్ చీట్ చేశాను కదా, దానికి సారీ అని రీడ్తో అంటుంది. అప్పుడు రీడ్ ఒలీవియాతో ఇదంతా జరిగిపోయింది కదా, నువ్వు కూడా దాన్ని మర్చిపో, దాని గురించి ఆలోచించొద్దని అంటాడు. అప్పుడు ఒలీవియా నేను నిన్ను ఒక్కసారి చీట్ చేయలేదు, చాలాసార్లే చీట్ చేశాను, ఐఎమ్ సారీ అని అంటుంది. ఒలీవియా అలా చేసిందని తెలిసి రీడ్ చాలా బాధపడతాడు. అసలు నీ కడుపులో ఉన్న బిడ్డ అయినా నాదేనా, లేదా దానికి కూడా తండ్రి వేరేవాడా అని అంటాడు. రీడ్ అలా అనడంతో ఒలీవియాకి బాధేసి ఈ బేబీ నీదే అని అంటది. బట్ ఆ తర్వాత తనకు కూడా డౌట్ వచ్చి ఏమో నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది. ఒలీవియా ఎందుకు ఇలా చేసిందని రీడ్ చాలా బాధపడతాడు. తన మీద చాలా కోపం వస్తుంది. అప్పుడు ఒలీవియా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్లీజ్ నన్ను వదిలేయొద్దని రీడ్ని బతిమలాడుతుంటుంది. ఆ సమయంలో పక్కనే ఉన్న గోస్ట్ పైకి లేచి అసలు నిన్ను తను నిజంగా లవ్ చేయట్లేదు, తను ఒక చీటర్ అని ఒలీవియాని చంపేయబోతుంది. కానీ సడన్గా ఎవరో గోస్ట్ని కొట్టడంతో కింద పడిపోతుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇది గోస్ట్ ఏం కాదు, ఇది కూడా ఒక మనిషే అని. గోస్ట్ని కొట్టింది ఎవరో కాదు, ఇంతకుముందు వెనక్కి వెళ్ళిపోండి అని వీళ్ళ మీద అరుస్తాడు కదా, ఆ వ్యక్తే అన్నమాట. ఇక ఇద్దరు అతన్ని ఫాలో అవుతూ వెళ్తారు. ఆ వ్యక్తి వీళ్ళిద్దరితో ఇది సామాన్యమైన రోడ్డు కాదు, ఇది వేరే డైమెన్షన్లో ఉన్న రోడ్, దీని నుంచి బయటపడడం చాలా కష్టమైన పని అని చెప్తాడు. అప్పుడు ఒలీవియా ఈ చెట్లన్నీ ఎప్పుడు కాలిపోయాయని అడుగుతుంది. దానికి అతను కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఫైర్ అంటుకొని మొత్తం కాలిపోయాయని చెప్తాడు. వాళ్ళతన్ని అసలు మీరెవరు, మీ పేరేంటని అడుగుతారు. దానికి అతను నేనెవరినో మర్చిపోయాను, నా పేరేంటో కూడా నాకు తెలీదు, ఈ రోడ్డు వల్లే నేను ఇలా అయిపోయానని అంటాడు. ఫైనల్గా వాళ్ళు కారు దగ్గరికి వస్తారు. కానీ అప్పటికే ఆ కారు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నట్టు పాడైపోయి ఉంటుంది. అదేంటి మేము ఇక్కడికి వచ్చి కొంతసేపు అయింది కదా, ఈలోపే కారు ఇలా తయారైంది ఏంటని ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళిద్దరితో ఈ రోడ్ ఒక మల్టీవర్స్ లాంటిది, ఒక్కసారి ఈ రోడ్లోకి ఎంటర్ అయితే దీని నుంచి బయటపడడం చాలా కష్టం. ఈ రోడ్లో మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జరుగుతుంటాయి. మీలాంటి వర్షన్సే ఈ రోడ్లో తిరుగుతూ ఉంటారు.
ఇక్కడున్న కారు కూడా మీ కార్ లాంటిదే కానీ అది మీ కారు కాదు, వేరే డైమెన్షన్ నుంచి ఈ రోడ్లోకి వచ్చిన మీలాంటి వాళ్ళ కారు అని చెప్తాడు. అప్పుడు అతనికి రోడ్డు పక్కనే ఒక బోర్డు కనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు ఆ బోర్డును అతను చూసుండడు. నేనిక్కడ ఇరుక్కుని ఎన్నో సంవత్సరాలైంది, బయటపడడానికి చాలా ప్రయత్నాలే చేశాను, బట్ బయటపడలేకపోయాను. ఈ రోడ్డు మన జ్ఞాపకాలన్నింటినీ ఎరేస్ చేసేస్తుంది, బట్ మీరేదో విచిత్రంగా చేశారు, అందువల్లే ఈ బోర్డు ఇక్కడికి వచ్చింది. ఈ రోడ్లో మీలాంటి వాళ్ళే ఇంకా తిరుగుతూ ఉంటారు, సో వాళ్ళ దగ్గర బాగున్న కార్ని పట్టుకుని ఎలాగైనా బయటపడండి అని చెప్తాడు. అండ్ ఆ వ్యక్తి వాళ్ళకి ఇంకేదో చెప్పబోతూ ఆ రోడ్డు వల్ల మొత్తం మర్చిపోయి వాళ్ళ మీద అరవడం మొదలు పెడతాడు. ఇక వాళ్ళిద్దరూ భయంతో అక్కడి నుంచి ముందుకు పారిపోతారు. రీడ్ సైలెంట్గా నడుచుకుంటూ వెళ్తుండడంతో ఒలివియా రీడ్ని పిలిచి తనతో మాట్లాడమని అంటుంది. బట్ రీడ్కి ఒలివియా చేసిన పని వల్ల ఆమె మీద చాలా కోపం ఉంటుంది. కానీ తనని అలా ఒంటరిగా వదిలేయలేక ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటపడేయాలని అనుకుంటాడు. ఎందుకంటే రీడ్ ఆమెని చాలా ప్రేమిస్తుంటాడు. కట్ చేస్తే వాళ్ళకి ఇంతకుముందు ఆ ముసలి వ్యక్తి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మనమేదో కొత్తగా చేశామని అతను చెప్పాడు కదా, అదేంటని ఆలోచిస్తారు. ఆ గోస్ట్ ఫస్ట్ టైం వీళ్ళకి ఎదురైనప్పుడు వీళ్ళు కార్ని రివర్స్లో డ్రైవ్ చేస్తూ వెళ్తారు కదా, సో అదే బయటపడడానికి మార్గమని వీళ్ళకి అర్థమవుతుంది. ఎలాగూ తమలాంటి మిగిలిన వర్షన్స్ విరిగిపోయిన కారు బంపర్ దగ్గర కానీ లేదా టాయిలెట్కి వెళ్లే దగ్గర కానీ కార్ని ఆపుతారు కదా, ఆ సమయంలో కార్లో ఉన్న పెట్రోల్ క్యాన్ని కొట్టేసి మన కార్లో దాన్ని పోసుకొని వెనక్కి డ్రైవ్ చేసుకుంటూ బయటపడొచ్చని ప్లాన్ వేసుకుంటారు. అలా ఇద్దరు అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా వాళ్ళకేదో శబ్దం వినిపిస్తుంది. తీరా చూస్తే అక్కడ ఒలివియా టాయిలెట్కి వెళ్తుంటుంది. ఈ ఒలివియాని మనం పాస్ట్లో ఉన్న ఒలివియా లాగా తీసుకోవచ్చు, లేదా వీళ్ళ ఇంకొక వర్షన్ ఒలివియా లాగా కూడా తీసుకోవచ్చు. సేమ్ ఇంతకుముందు మూవీ స్టార్టింగ్లో ఒలివియా ఒక చోట టాయిలెట్కి వెళ్తుంది కదా, ఆ సీన్లో రీడ్కి ఎవరో చెట్లలో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, ఒలివియా మీద ఏదో మాన్స్టర్ దాడి చేయడానికి రావడం జరుగుద్ది కదా, ఆ సీన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇప్పుడు సీన్లో ఇద్దరు రీడ్లు ఇద్దరు ఒలివియాలు ఉంటారు కదా. స్టోరీ అర్థమవడం కోసం ప్రస్తుతం ఉన్న రీడ్ని రీడ్ 1 అని, పాస్ట్లో ఉన్న రీడ్ని రీడ్ 2 అని మాట్లాడుకుందాం. రీడ్ 1 రీడ్ 2 దగ్గర కార్లో ఉన్న ఫ్యూయల్ని కొట్టేయాలని ఫిక్స్ అవుతాడు. సో ఒక ఫ్రూట్ లాంటి దాన్ని రోడ్డు మీదకి వేస్తాడు. అదేంటో చూద్దామని రీడ్ 2 దాని దగ్గరికి వెళ్లడంతో ఈలోగా రీడ్ 1 కార్లో ఉన్న ఫ్యూయల్ క్యాన్ని కొట్టేస్తాడు. ఒలివియా 1 ఒక ప్లేస్లో దాక్కొని ఉంటుంది. ఒలివియా 2 ఆ ప్లేస్ వైపు వెళ్తుండడంతో రీడ్ ఆమెను భయపెట్టడం కోసం చెట్లని కదిలిస్తాడు. సో ఒలివియా 2 తన మీద ఏదో అటాక్ చేయడానికి వస్తుందని భయంతో కారు వైపు పరిగెత్తుతుంది. ఇది ఇంతకుముందు మూవీ స్టార్టింగ్లో జరిగిన సీన్ అన్నమాట. ఇక ఇద్దరు తమ కారులో పెట్రోల్ నింపుకుంటారు. అక్కడి నుంచి బయటపడడానికి వీళ్లకున్న ఆఖరి అవకాశం ఇదొక్కటే అనుకోవచ్చు. కార్ రివర్స్ చేసి ఇక ఆ రోడ్ నుంచి బయటపడబోయే ముందు రీడ్ ఒలివియాతో, సరే జరిగిందంతా ఇద్దరం మర్చిపోదాం, మళ్ళీ మన లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని తనని హగ్ చేసుకుంటాడు. ఒలివియా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఇంతకుముందు గోస్ట్ రీడ్ తల మీద కొట్టడం వల్ల అతనికి చాలా పెద్ద గాయమై ఉంటుంది. ఆ దెబ్బకి కట్టుకట్టడానికి ఏదైనా బ్యాండేజ్ ఉందేమో అని ఒలివియా కార్ బ్యాక్ సీట్లో వెతుకుతుంటుంది. అప్పుడు ఒలివియాకి ఒక ప్లాస్టిక్ పట్ట అండ్ ఒక బాక్స్లో కత్తి కనిపిస్తుంది. ఈ ప్లాస్టిక్ పట్టనే గోస్ట్ బట్టల్లాగా వేసుకుని ఉంటుంది. అండ్ ఆ కత్తి కూడా గోస్ట్ దగ్గర ఉండడం ఒలివియా గమనిస్తుంది. తను రీడ్ని చీట్ చేయడంతో రీడ్ రివెంజ్గా తనని చంపేశాడని, తనే ఆ కిల్లర్గా మారాడని ఒలివియా అనుకుంటుంది. ఇక ఒలివియా కత్తిని తీసుకుని రీడ్ని బెదిరించి కార్లో నుంచి కిందకి దిగమంటది. ఒలివియా తననెక్కడ చంపేస్తుందేమో అని రీడ్ కార్లో నుంచి కిందకి దిగిపోతాడు. బట్ తనతో పాటు కార్ కీస్ని కూడా తీసుకెళ్తాడు. ఆ టైంలో గోస్ట్ అక్కడికి వచ్చి రీడ్ మీద అటాక్ చేయాలని చూడడంతో రీడ్ అడవిలోకి పారిపోతాడు. ఆ గోస్ట్ కూడా రీడ్ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. రీడ్ ఒక చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు. బట్ అలా తప్పించుకునే టైంలో రీడ్ దగ్గర ఉన్న కార్ కీస్ కింద పడిపోతాయి. అవి గోస్ట్కి దొరకడంతో గోస్ట్ అవి తీసుకుని తిరిగి కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కార్లో ఉన్న ఒలివియాకి భయంకరమైన ఇల్యూజన్స్ కనిపిస్తుంటాయి. తను రక్తంతో తడిసిపోయి ఉన్నట్టు ఒలివియాకి కనిపిస్తుండడంతో భయం వేసి కారులో నుండి కిందకి దిగిపోతుంది. ఆ టైంలో గోస్ట్ అక్కడికి వచ్చి ఒలివియాని కత్తితో పొడుస్తుంది. ఆ తర్వాత గోస్ట్ తన మాస్క్ని తీసేస్తుంది. నిజానికి ఆ గోస్ట్ ఒలివియా అనుకున్నట్టు రీడ్ కాదు, తను ఒలివియానే. ఐ మీన్ ఫ్యూచర్లో ఉన్న ఇంకొక వర్షన్ ఒలివియా అన్నమాట. ఇక గోస్ట్ ఒలివియాని చంపాలని చూస్తుండగా రీడ్ అక్కడికి వచ్చి గోస్ట్ మీద అటాక్ చేసి తనతో పోరాడి దాన్ని చంపేస్తాడు. ఆ గోస్ట్ నుండి తప్పించుకున్నామని ఇద్దరూ కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే మరొక గోస్ట్ అక్కడికి వచ్చి రీడ్ మీద అటాక్ చేస్తుంది. అయితే ఈసారి వచ్చింది రీడ్ అనమాట. ఐ మీన్ ఫ్యూచర్లో ఉన్న రీడ్ గోస్ట్ అనమాట. రీడ్ తన వర్షన్ గోస్ట్తో ఫైట్ చేస్తాడు. కానీ వాడు చాలా పవర్ఫుల్. రీడ్ వాడిని ఓడించలేకపోతాడు. గోస్ట్ వీడిని కొట్టి కింద పడేస్తాడు. ఆ తరువాత ఒలివియాని లాక్కెళ్ళి ఒక పాత కారు మీద పెట్టి చంపాలని చూస్తాడు. ఇంతకుముందు వీళ్ళ పాత కారు దగ్గర చెట్టుకు వేలాడదీసి ఉన్న శవాన్ని చూస్తారు కదా, అది ఒలివియాకి గుర్తొచ్చి, అంటే ఈ రీడ్ నన్ను చంపేసి ఇక్కడ వేలాడదీశాడా అని భయపడిపోతుంది. సో వెంటనే ఆ గోస్ట్ దగ్గర నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. బట్ వాడు మాత్రం ఒలివియాని అసలు వదిలిపెట్టడు. గోస్ట్ ఒలివియాని చంపేయబోతుండగా రీడ్ అక్కడికి వచ్చి గోస్ట్ గొంతు కోసి చంపేస్తాడు.
ఆ తర్వాత తన దగ్గర ఉన్న లైటర్తో గోస్ట్ని తగలబెట్టేస్తాడు. ఆ మంటలు ఇద్దరు గోస్ట్లకి అంటుకొని ఇద్దరూ కాలిపోతారు. అండ్ ఆ మంటలే అక్కడున్న చెట్లకు కూడా అంటుకొని అడవి మొత్తం తగలబడిపోతుంది. ఆ సమయంలో ఇద్దరూ కారెక్కేస్తారు. రీడ్ కార్ని వెనక్కి స్పీడ్గా తీసుకెళ్తాడు. అలా స్పీడ్గా కార్ని వెనక్కి డ్రైవ్ చేస్తూ వచ్చి వాళ్ళు వచ్చిన డైమెన్షన్ నుండి ఆ రోడ్ నుంచి బయటపడిపోతారు. ఆ రోడ్ నుండి బయటపడిపోయామని రీడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. కానీ అలా బయటకు వచ్చేటప్పుడు ఒలీవియా చనిపోతుంది. బయట ప్రపంచంలో ఉంటూ ఒలీవియా జ్ఞాపకాలతో బతకడం చాలా కష్టమని రీడ్కి అర్థమై ఒక కర్ర తీసుకుని మళ్ళీ అదే రోడ్లోకి వెళ్ళిపోతాడు. ఇంతకుముందు వీళ్ళకు ఒక స్ట్రేంజ్ మ్యాన్ కనిపిస్తాడు కదా, సో అది కూడా రీడ్ యొక్క ఫ్యూచర్ వర్షన్ అనమాట. రీడ్ ఆ రోడ్లోకి వెళ్ళగానే ఒలీవియాకి తిరిగి ప్రాణం వస్తుంది. కట్ చేస్తే కాసేపు అయిన తర్వాత ఆ రోడ్లోకి వెళ్ళిన రీడ్కి ఒక పాప కనిపిస్తుంది. ఆ పాప చేతిలో రీడ్ అండ్ ఒలీవియా కలిసి దిగిన ఫోటో ఉంటుంది. సో ఒలీవియా బతికిందని, తన కోసం ఈ రోడ్లోకి వచ్చి ఒక పాపకి జన్మనిచ్చిందని రీడ్కి అర్థమవుతుంది. ఆ పాప కళ్ళు అచ్చం రీడ్ కళ్ళలాగే బ్లూ కలర్లో ఉంటాయి. అయితే ఈ పాప ఖచ్చితంగా తన పాపే అని రీడ్కి అర్థమై ప్రేమతో హగ్ చేసుకుంటాడు. ఇక్కడితో మూవీ అయిపోతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.